రాజకీయ తీర్మానాల్లో రాష్ట్రం ఒక శ్రేయస్కి అధిక ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్రంలోని పరిశ్రమలు తీసుకురావడంలోని తద్వారా ఉద్యోగ అవకాశాల పరంగా కూడా నిర్ణయాలు ఉంటాయి. అలాగే ఇప్పటికే నారా లోకేష్ గారు చెప్పున్నారు, సీనియరా జూనియరా అన్నది కాదు, పని చేసేవాడికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పార్టీలో పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆఖరికి శాసనసభ్యుడిగా నేను కూడా మొన్నటి వరకు కూడా కొన్ని క్లస్టర్ బాధ్యతలు నిర్వహించాను. అంటే ఈ పార్టీలో ఎవరికాలు పని చేయగలిగితేనే కార్యకర్త ఒక కష్టం తెలుస్తుంది. కార్యకర్తను విస్మరించే పరిస్థితులు ఈ పార్టీలో ఉండవు. కాబట్టి రాజకీయంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక అవసరం ఏంటి, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రణాళిక ఏంటన్నది చెప్పబోతాం. అలాగే భవిష్యత్తు కూడా ఏ విధంగా ఒక దిశ నిర్దేశించే విధంగా నాయకుడు కూడా రాజకీయ తీర్మానాలు కూడా ప్రవేశపెడతారు. మాకున్న ఎజెండా ఒక్కటే, తెలుగు జాతి బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు వారు ఎక్కడున్నా గర్వంగా మాట్లాడుకునే విధంగా మేము తెలుగువాడిమి. నా రాష్ట్రంలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, నా రాష్ట్రంలో ఒక గూగుల్ వచ్చింది, నా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, నా రాష్ట్రంలో ఎన్నో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నేను గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ నా రాష్ట్రంలో గొడ్డలు వేటికి ఒకడు పోయాడు, నా రాష్ట్రంలో ఒకరిని బొక్కలో వేసేసాను, నా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు ఉంటాయి, నా రాష్ట్రంలో ఆడిని తన్నేస్తాను, నా రాష్ట్రంలో ఈయన్ని వేసేస్తాననే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నది మా తాలూకు ఆలోచన.